పోలవరం కట్టడానికి కేంద్రం నిధులు ఇస్తానంది కాబట్టి మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి కొత్తది మేము పాతది తీసేసి కొత్తదాన్ని కడతాము. దానికి పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఏమేమి జరిగినాయో ఏమేమి అంటే ఇంచుమించుగా ఇప్పుడు దాకా పోలవరం కట్టింది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అంతా వేస్ట్. మళ్ళీ కొత్తగా పోలవరం కట్టే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే నేను మొదటి నుంచి చెప్తానున్నాను. డాక్టర్ సిఎల్ రావు గారు మన భారతదేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడంలో మేధావైనటువంటి పోలవరం ఇక్కడ కట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఎప్పుడో సలహా ఇచ్చారు. సరే, వీళ్ళందరి సలహాలు కాకుండా పోలవరం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇది సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, కట్టకపోయినా పర్లేదు కానీ ఈ సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఏ మాత్రం తేడా వచ్చినా 2 జిల్లాలు ఎగిరిపోతాయి. మొదటి నుంచి నేను చెప్తానున్నాను, ఇది ఒకటోసారి కాదు. కాబట్టి ఇప్పుడు దాకా ఇది కట్టిందంతా కట్టేశారు. మళ్ళీ మొదటి నుంచి కట్టాలి. డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కడతామని అంటున్నారు. అసలు డయాఫ్రామ్ వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కట్టాలి. ఈ డయాఫ్రామ్ వాళ్ళు మనం మెసర్స్ సిఎన్ఐ కంపెనీ లిమిటెడ్ టెండర్ డాక్యుమెంట్స్లో, అంటే ఇది 2008 ప్రాంతాలు 9 ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్లో డయాఫ్రామ్ వాళ్ళు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి. ఎందుకు కట్టాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టకపోతే ఎర్త్కేక్ వచ్చినప్పుడు పైన నుంచి మట్టి, అంటే ఇంత ఎర్త్కేక్ జోన్లో ఉంది, రిఫ్ట్ ఎర్త్క్వేక్ జోన్లో ఉంది. 1968లో ఇది 5.8 వచ్చింది. తర్వాత 1940లో 4.8 వచ్చింది. అటువంటి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు డ్యామ్కి ఇరువైపులా ఉన్న డయాఫ్రామ్ వాళ్ళు ఏమవుతుంది కానీ డ్యామ్కి ఇరువైపులా ఉన్న మట్టి కిందకి దిగిపోయి ఎరోజన్స్ వచ్చి కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది నివారించాలంటే ఖచ్చితంగా డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి. ఇప్పుడు మళ్ళీ మొదలెడతానంటున్నారు కాబట్టి డయాఫ్రామ్ వాల్ కొత్తది 2 డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి. పోనీ ఎందుకు కట్టాలి? నామ్స్ ఏం చెప్తున్నాయి? ఇండియన్ ఈ డ్యామ్స్ స్టాండర్డ్స్ అనేది ఫ్రేమ్ చేసింది ఒక బుక్లో. కావాలంటే నిపుణులు ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు. పోలవరం అథారిటీ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలి? ఇంతకుముందు గుడ్డిగా సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చి కాకుండా డయాఫ్రామ్ వాళ్ళు 2 డయాఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదటి డయాఫ్రామ్ వాళ్ళు ఇది తప్పు ఏం చేశాడు మీ అందరికీ చెప్పాను. మొదటి డయాఫ్రామ్ వాళ్ళు హార్డ్ రాక్కి వెళ్లకుండా కన్స్ట్రక్షన్, హార్డ్ రాక్ని టచ్ చేయకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాడు. కాబట్టి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు హార్డ్ రాక్లోకి వెళ్ళాలి పునాది. హార్డ్ రాక్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే
మనకి మీకు చెప్పాను ఇంతకుముందు, మీకు చూపించాను. వీళ్ళు కన్స్ట్రక్షన్ హార్డ్ రాక్ లోకి వెళ్ళాలి. మరి హార్డ్ రాక్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ దాకా ఉండాలి. ఇదేమో సెడిమెంటరీ రాక్, ఇది సెడిమెంటరీ రాక్, ఈ ఇసుక పాలు, ఇది బట్టి, ఇది ప్రతిదీ ఇక్కడ 25 మీటర్లు ఉంది, ఇక్కడ 40 మీటర్లు ఉంది. 40 మీటర్ల నుంచి 96 మీటర్లు, అంటే ఇలాగ ఉంది. ఒక ఇలాగ లేదు పునాది వేయడం, ఇలాగ తిన్నగా మనం గోడకు పునాది వేసినట్టు కుదరదు. ఇది నదీ గర్భంలో ఈ నదీ మట్టం ఇలా ఉంది, నీటి మట్టం. అంటే ఇక్కడ 96 మీటర్లు అడుగులో ఇక్కడ ఉంది, ఇక్కడ 40 మీటర్లు అడుగులో ఉంది. ఈ 40 మీటర్లు దాటి హార్డ్ రాక్ లోకి ఈ డయాఫ్రామ్ వాళ్ళు పునాదులు వేయాలి. అది చేయలేదు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏంటంటే పునాదులు ఖచ్చితంగా హార్డ్ రాక్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చుక్కలు పెట్టారు, ప్రతి 7 మీటర్లు కట్టాలి, 93 మీటర్లు మీటర్ కట్టాలి. హార్డ్ రాక్ లో పునాది వెళ్ళకపోతే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోతుంది. కాబట్టి మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. డయాఫ్రామ్ వాళ్ళు కట్టడంలో ఆయన ఈ హార్డ్ రాక్ లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోద్దన్న ఉద్దేశం, మరి ఎవరికి మేలు చేద్దామన్న ఉద్దేశమో తెలియదు, కానీ ఆ ఫాల్ట్ ఆయన చేశాడు. మళ్ళీ ఇటువంటి ఫాల్ట్ అన్నది, పొరపాటు అన్నది జరగదు. కాఫర్ డ్యాములు రెండు కూడా సీపేజ్ వచ్చేసి వాటర్ వచ్చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటే మళ్ళీ కాఫర్ డ్యాములు పటిష్టం చేయాలి. ఆ కాఫర్ డ్యామ్లో కూడా సరైన పునాదులన్నీ లేక సీపేజ్ అన్నీ వచ్చేస్తుంది. మొన్నే